పార్టీలో మీరు ఎలక్షన్ ముందు బీసీలు ముఖ్యమంత్రి చేస్తున్నారు. ముఖ్యమంత్రి పక్కన పెట్టండి, ఫ్లోర్ లీడర్ కూడా చేయలేదు. ఏదున్నా ఫ్లోర్ లీడర్ కూడా చేయలేదు. ముగ్గురు బీసీలు ఏది ఉన్నా కేపబిలిటీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరి కేపబిలిటీ అది, ఎస్సీయా బీసీయా ఓసీయా అనేది కాదు, ఈ కులం ఆ కులం అని కాదు. సంచార జాతులలో ఉన్న ఓబీసీ జాతులలో కూడా అయినా సరే కేపబిలిటీ ఉన్నప్పుడు వారిని తీసుకొచ్చి ప్రథమ స్థానంలో ఉంచాలి. కేపబిలిటీ ఇస్ ద క్రైటీరియా. మోడీ గారు ఉన్నారు, కులం కాదు కదా అక్కడ. మరి ప్రధానమంత్రి బీసీకి ఇచ్చిన ఓసీకి మనం అడుగుతలేరు కదా, అట్లా అది కాదు కదా లెక్క. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, సామాజిక న్యాయం చేయాలి కదా. సామాజిక న్యాయము అని కన్నా ఆయనకు ఉన్నటువంటి కెపాసిటీని క్రైటీరియా తీసుకున్నప్పుడే సక్సెస్ అవుతాం. రిజర్వేషన్లు అయినా సరే, చదువులు అయినా సరే, ఉద్యోగాలలో అయినా సరే మీకున్నటువంటి. మీరు వ్యతిరేకమా రిజర్వేషన్లకు? నేను రిజర్వేషన్ ఇన్కెపబిలిటీ ఉన్నోళ్ళకి వ్యతిరేకం, బట్ కేపబిలిటీ ఉన్నోళ్ళకి ఏం కాదు. అంటే నాకు 35 మార్కులకే ఉద్యోగం వస్తుంది, నేను ఎక్క చదివి ఎందుకు లాభం లేదు, నాకు 35 వస్తే చాలని చెప్పి 35 మార్కులకే ట్రై చేస్తున్నారు. సో ఆయనకు ఉద్యోగం వస్తుంది. నేను ఎంత చదివినా 100 మార్కులు వచ్చినా నాకు ఉద్యోగం రాదు, చదువుడు ఎందుకని ఈయన మానేస్తున్నాడు. అవుట్పుట్ ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు క్వాలిటీ ఉన్నట్ట, క్వాలిటీ లేనట్ట, క్వాలిటీ ఉన్నట్ట, క్వాలిటీ లేనట్ట. అక్కడ కెపబిలిటీ ఉన్నటువంటి ఆ అన్రిజర్వ్డ్ ఉన్నటువంటి క్యాస్ట్లు వాళ్ళు దేశాన్ని వదిలిపెట్టి వేరే దగ్గర పోయి ఉద్యోగాలు చేస్తున్నారు. కెపబిలిటీ ఉన్నటువంటి రిజర్వ్డ్ స్థానాలలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అవకాశం వస్తే కూడా వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు. కేపబిలిటీ లేని అన్రిజర్వ్డ్ వాళ్ళు ఇక్కడనే ఉంటున్నారు ఏం చేయలేక. కేపబిలిటీ లేని రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్ళు ఉద్యోగం వస్తే వారు ఇక్కడే ఉంటున్నారు. సో ఇక్కడ ఉన్నది క్వాలిటీ, బయటకు వెళ్ళింది క్వాలిటీ. సో క్వాలిటీ ఇస్ ద క్రైటీరియా తీసుకోవాలి, కేపబిలిటీని క్రైటీరియా తీసుకోవాలి. రిజర్వేషన్లు తీసేయాలా మీ ఉద్దేశం? రిజర్వేషన్ మనిషి అవసరానికి తగ్గట్టు అన్నీ సరిచేయాలి తప్ప రిజర్వేషనే క్రైటీరియాగా తీసుకొని రిజర్వేషన్లు పెట్టుకుంటూ పోతుంటే, మా రాజకీయ ఓట్ల కోసం చేసుకుంటూ పోతుంటే కష్టం. రిజర్వ్డ్ క్యాస్ట్లు ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళకి కావాల్సినవి అన్నీ చేద్దాం. వాళ్ళకి ఇండ్లు లేవు, ఇండ్లు కట్టియాలి. చదువుకోవడానికి మంచి స్కూళ్ళు లేవు, మంచి స్కూళ్ళు చేసే వాళ్ళ దగ్గర ఆర్థికంగా లేరు. వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చూసి వాళ్ళు ఏది నేర్చుకుంటారు. పెయింటర్ ఉన్నాడు, పెయింటింగ్ కెపాసిటీ ఉన్నది, పెయింట్ చేయగలుగుతాడు. పెయింటర్ కూడా నెలకు 50,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. మరి అతనికి ఆ స్కిల్ డెవలప్మెంట్ నేర్పించి అతనికి మనం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసినప్పుడు ఒక లోన్ ఎలిజిబిలిటీ ఇచ్చచ్చు. రిజర్వ్డ్ ఇప్పుడు ఇండస్ట్రీస్, ఒక చిన్న మాట అన్న, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు ప్రస్తుతం కూడా